ఈరోజు మా సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దాం. ఇదేమో ఉసిరికాయ జ్యూస్ అనమాట. ఉసిరికాయ ముక్కలు, కొంచెం అల్లము, పుదీనా వేసేసాను. ఇంకా కావాలంటే కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. కరివేపాకు ఎక్కువ లేదని చెప్పి ఈరోజు పుదీనానే కొంచెం ఎక్కువ వేసేసాను. అవన్నీ వేసేసి జ్యూస్ చేసేసి ఫిల్టర్ చేసేసిన తర్వాత అందులోకి వేయించిన జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ వేస్తే చాలా బాగుంటుందండి ఉసిరికాయకి. సాల్ట్ వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తగినంత హనీ, కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నామంటే జ్యూస్ రెడీ అయిపోతుంది. ఉసిరికాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో నేను ఇంతకు ముందు డీటెయిల్డ్గా వీడియో కూడా చేశానండి. ఎవరికైనా కావాలంటే వీడియో కింద లింక్ ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఉసిరికాయ జ్యూస్ అయితే ఒక గ్లాస్ తీసేసుకున్నాను. అలాగే కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట, ఒక స్పూన్ తీసేసుకున్నాను. ఇవి రెండు కలిపి. ఇవేమో బొబ్బర్లు, అలసందలు అంటారు కదా అవి. ఇవైతే మేము చాలా వరకు మార్నింగ్ ప్రోటీన్ కోసం అని చెప్పి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. అలసందల్ని నైట్ నానబెట్టేసి మార్నింగ్ కుక్కర్లో ఉడికించేసి లైట్గా పోపు పెట్టేసుకున్నాం అనమాట. అవి చిన్న కప్పులో ఒక కప్పు. అలాగే లాస్ట్లో తినడం కోసం అని చెప్పి కొన్ని గ్రేప్స్ పెట్టేసుకున్నాను. గ్రేప్స్ సీజన్ స్టార్ట్ అయింది కదండి. వీలైనంత వరకు మనం సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయాలి. ఈరోజు మార్నింగ్ ఇలా సింపుల్ అండ్ హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.